థర్డ్ వన్ మెటాబాలిజం. మెటాబాలిజం అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ అన్ ఆర్గానిజం కాల్ మెటబాలిక్ రియాక్షన్. మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ని ఏమంటారంట? మెటబాలిక్ రియాక్షన్స్ అంటారు. అండ్ ద ఫినామినన్ ఈస్ కాల్డ్ మెటబాలిజం. ఓకేనా? మెటబాలిజం అంటే అందులో మెయిన్గా రెండు జరుగుతూ ఉంటాయి ఆ రియాక్షన్స్, అనబాలిజం ప్లస్ మెటబాలిజం. దీనికి బాక్స్ వేసుకోండి. అనబాలిజం ప్లస్ మెటబాలిజం అంటే ఏంటి? అనబాలిజం ప్లస్ మెటాబాలిజం. అనబాలిజం అంటే ఏంటి? స్టోరేజ్ ప్రాసెస్ అన్నమాట. స్టోర్ చేసుకోవాలంటే చిన్న చిన్న రాళ్ళన్నిటినీ ఒక కుప్ప వేసినట్టు స్మాల్ మాలిక్యూల్స్ ఫార్మ్స్ బిగ్గర్ మాలిక్యూల్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో కూడా అంతే. స్టోర్ చేస్తూ ఫుడ్ని తయారు చేస్తూ ఉంటుంది కదా, అర్థమైందా? నెక్స్ట్ కెటాబాలిజం అంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్. కట్ చేస్తారు. కెటాబాలిజం అంటే కట్ అని గుర్తు, అంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్. బిగ్గర్ మాలిక్యూల్స్ బ్రేక్స్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్. ఎగ్జాంపుల్ రెస్పిరేషన్లో కూడా అంతే కదా, గ్లూకోజ్ అనేది బ్రేక్ అయ్యి మనకు కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది. ఇది మెటాబాలిజం పాయింట్స్. మెటాబాలిజంలో ఇన్ ల్యాబ్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నప్పుడు, అంటే టెస్ట్ ట్యూబ్లో మనం ఒక రియాక్షన్ చేస్తున్నాం కాబట్టి అది ఇన్ విట్రో అంటారు. ఇన్ విట్రో అంటే హ్యూమన్లో కాకుండా బయటగా. యాక్చువల్గా మెటబాలిక్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? హ్యూమన్ లోపల జరుగుతాయి. అలా హ్యూమన్లో కాకుండా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో ఏదైనా రియాక్షన్స్ జరిపినామనుకో ఇన్ విట్రో అంటారు. హ్యూమన్లో జరిగే రియాక్షన్స్ ఇన్ వైవో అయితే, హ్యూమన్లో కాక బయట జరిగే రియాక్షన్స్ని ఇన్ విట్రో అంటారు. అర్థమైందా? హ్యూమన్లో జరిగే రియాక్షన్స్ని ఇన్ వైవో అంటారు. అదే హ్యూమన్లో కాక బయట రియాక్షన్స్ జరిగితే, అంటే బయట అంటే ల్యాబ్స్లో, అదే ఇన్ విట్రో అంటారు. ఇన్ వైవోకి ఇన్ విట్రోకి డిఫరెన్స్ తెలిసింది కదా. అదే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో మేల్ యొక్క స్పెర్మ్, ఫిమేల్ యొక్క ఓవం వేసామనుకోండి, అది లివింగ్ అని చెప్పలేం, అట్లా నాన్ లివింగ్ అని చెప్పలేం. కానీ అదేంటంట? లివింగ్ రియాక్షన్. లివింగ్లో ఆర్గానిజం లోపల ఏ రియాక్షన్ అయితే జరుగుతుందో అదే రియాక్షన్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాసుకోండి. లివింగ్ కాదు, నాన్ లివింగ్ కాదు, అదేంటంట? లివింగ్ రియాక్షన్. ఓకేనా? లివింగ్ రియాక్షన్. మెటాబాలిజం అనేది డిఫైనింగ్ క్యారెక్టరా? మెటాబాలిజం అనేది డిఫైనింగ్ ప్రాపర్టీయా, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీయా చూద్దాం. అలా కనుక్కోవాలంటే మనం దేంతో కంపారిజన్ చేయాలి? డిఫైనింగ్ ప్రాపర్టీతో కంపేర్ చేయాలి. మనకు డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండాలి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండకూడదు. ప్రజెంట్ మనకిచ్చిన కండిషన్ మెటాబాలిజం. ఇప్పుడు దీంతో కంపేర్ చేసి చూద్దాం. మెటాబాలిజం అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుందా? ప్రాణం ఉన్న ప్రతి జీవిలోనూ ఏదో ఒక మెటబాలిక్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సింగిల్ సెల్ ఉన్నా పర్లేదు, దాంట్లో కూడా మెటబాలిక్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి మెటబాలిక్ రియాక్షన్ అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతాయి, ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో మెటబాలిజం జరుగుతుందా? వాటికి ప్రాణమే ఉండదు, ఇంకా రియాక్షన్స్ ఏడ జరుగుతాయి? కాబట్టి జరగవు. సో ఈ డిఫైనింగ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసాయి కాబట్టి ఇది ఏమవుతుంది? మెటబాలిజం అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ అవుతుంది. డిఫైనింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ సెల్యులర్ ఆర్గనైజేషన్. ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఎవాల్వ్ అవుతున్నారో చూద్దాం. ఫస్ట్ ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ అన్నీ కలిపి మాలిక్యూల్స్గా ఫామ్ అవుతాయి. మాలిక్యూల్స్ సెల్స్గా,
సెల్స్ టిష్యూస్ ఆర్గాన్ సిస్టమ్గా చేంజ్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్ ఆర్గానిజంగా, ఆర్గానిజం పాపులేషన్ కమ్యూనిటీగా, కమ్యూనిటీ ఎకోసిస్టమ్గా, ఎకోసిస్టమ్ బయోస్పియర్గా ఇలా ఎవాల్వ్ అవుతూ వస్తాయి అన్నమాట సెల్యులర్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇక్కడ మెయిన్గా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక టిష్యూ తీసుకున్నాను. టిష్యూ ఎలా ఏర్పడింది? ఈ సెల్స్ అన్ని ఇంటరాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేసాయి? టిష్యూస్ ఫామ్ చేసాయి. అవునా? అదే ఇక్కడ టిష్యూ మేడప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ద సెల్. బట్ కానీ ప్రాపర్టీ ఆఫ్ టిష్యూ, ఈ టిష్యూ యొక్క ప్రాపర్టీ అనేది లేదా అవి సెల్స్లో ఉండవు. అసలు ప్రాపర్టీ ఆఫ్ టిష్యూ నాట్ ప్రజెంట్ ఇన్ ద సెల్స్ అన్నమాట. ఈ టిష్యూ చేసే ఫంక్షన్ ఒక్కొక్క సెల్ అనేది చేయలేదన్నమాట. అర్థమైందా? అలాగే ఆర్గాన్ తీసుకున్నాం. ఆర్గాన్ అనేది ఎలా ఫామ్ అయింది? టిష్యూస్ యొక్క ఇంటరాక్షన్సే ఆర్గాన్ ఫామ్ చేస్తుంది, ఆర్గాన్ తయారైంది. కానీ ఆర్గాన్ యొక్క ప్రాపర్టీ అనేది టిష్యూస్లో ఉండదు. అదే మాలిక్యూల్స్ తీసుకున్నాం. మాలిక్యూల్స్ ఎలా ఏర్పడ్డాయి? ఆటమ్స్ యొక్క ఇంటరాక్షన్స్ వల్ల మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి. కానీ మాలిక్యూల్స్ యొక్క ప్రాపర్టీ అనేది ఆటమ్స్లో ఉండదన్నమాట. సపోజ్ సెల్స్ తీసుకున్నాం. సెల్స్ కూడా అంతే. సెల్స్ ఎలా ఏర్పడ్డాయి? మాలిక్యూల్స్ యొక్క ఇంటరాక్షన్స్ ద్వారా ఏర్పడ్డాయి. అదే సెల్స్ యొక్క ప్రాపర్టీ అనేది మాలిక్యూల్స్లో ఉండవు అన్నమాట. అర్థమైందా? వాళ్ళు ఏదైనా సరే ఒక చేంజెస్ ఇచ్చి మీకు బిట్టుగా ఇవ్వచ్చు. ఇది నెక్స్ట్, సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీయా లేదా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీయా చూద్దాం. అలా మనం చెప్పాలంటే డిఫైనింగ్ ప్రాపర్టీతో మనం కంపారిజన్ చేయాలి. మనకి ఇచ్చిన కండిషన్ సెల్యులర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చూద్దాం. సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది ఏదో దశ వరకు. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండదు. అసలు సెల్సే ఉండవు నాన్ లివింగ్స్లో, కాబట్టి ఉండదు. డిఫైనింగ్ ఇది సాటిస్ఫై చేసుకున్నట్టు ఏ ప్రాపర్టీ అవుతుంది? డిఫైనింగ్ ప్రాపర్టీ. సెల్యులర్ ఆర్గనైజేషన్ ఇస్ డిఫైనింగ్ ప్రాపర్టీ. ఫిఫ్త్ వన్, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఏంటి? స్పృహలో ఉండడం అనుకోండి సింపుల్గా. అబిలిటీ టు రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ స్టిములై. సపోజ్ దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఎండ పడింది, బాడీ బాగా హీట్ అయిపోయి మనం ఏం చేస్తాం? రెస్పాండ్ అయ్యి నీడకి వెళ్తాం. వాన పడింది, రెస్పాండ్ అయ్యి ఏం చేస్తాం? గొడుగు ఉంటే గొడుగు పట్టుకుంటాం, లేదంటే ఎక్కడైనా పోయి స్టే చేస్తాం. ఓకేనా? ఇది మనం రెస్పాండ్ అవ్వడం అన్నమాట బయట వాతావరణాన్ని బట్టి. సో అదే దీని మీనింగ్. ఎక్స్టర్నల్ స్టిములై అంటే బయట వాతావరణం బట్టి మనం రెస్పాండ్ అవ్వడం. నెక్స్ట్, ఆల్ లివింగ్ ఆర్గాన్స్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. లివింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా అదే విధంగా రెస్పాన్స్ని చూపిస్తాయి. అదే ఈ పాయింట్లో చెప్పారు. అవేర్ అంటే వాటికి ఒక అవగాహన ఉంది అని అర్థం. మనమే కాదు, యానిమల్స్ అయినా అలానే చేస్తాయి, బర్డ్స్ అయినా అలానే చేస్తాయి. ఇలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఒక అవగాహన ఉంటుంది అనమాట లివింగ్ ఆర్గానిజమ్స్కి. అదే కాన్షియస్నెస్ అని మీనింగ్. కానీ హ్యూమన్స్ తీసుకున్నామంటే ఓన్లీ హ్యూమన్స్, ఇక్కడ ఓన్లీ అనమాట. ఇది బాగా అండర్లైన్ చేసుకుని, అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆల్సో. వాళ్ళకు బయట వాతావరణం గురించి ఒక అవగాహన ఉండడమే కాదు, అవగాహన ఉండి రెస్పాండ్ అవ్వడమే కాదు, వాళ్ళు కూడా సెల్ఫ్ కాన్షియస్నెస్. అరే నేను ఎలాంటి బట్టలు వేసాను, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నా ఫేస్ ఎలా ఉంది, ఇలా సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఉంటుంది వాళ్ళకు. నేను ఎలా ఉన్నాను, అది అలా నేను ఎలా ఉన్నాను అనే సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అది ఓన్లీ హ్యూమన్స్లో ఉంటుంది, బర్డ్స్లో ఉండదు, యానిమల్స్లో వీటిల్లో అలా ఉండదు అనమాట.
అదే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎవరిలో ఉంటుంది? హ్యూమన్స్ ఓన్లీ. ఇప్పుడు కాన్షియస్నెస్ అనే డిఫైనింగ్ ప్రాపర్టీయా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీయే చూద్దాం. అలా మనం చెప్పాలంటే దేంతో కంపేర్ చేయాలి? డిఫైనింగ్. ఇప్పుడు చూడండి, కాన్షియస్నెస్ అనే లివింగ్ ఆర్గాన్స్ అన్నీ చూపిస్తాయా? అవును, లివింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా కాన్షియస్నెస్ చూపిస్తాయి. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి అసలు అవి ఎటువంటి కాన్షియస్నెస్ అనేది ఏముంటుంది? వాటి బ్రెయిన్ ఉన్నప్పుడు చూపించదు. కాబట్టి ఇది డిఫైనింగ్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది ఏది? డిఫైనింగ్ ప్రాపర్టీ. కాన్షియస్నెస్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ. అదే సెల్ఫ్ కాన్షియస్నెస్ తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది లివింగ్ ఆర్గాన్స్ చూపిస్తుందా? లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుంది, కానీ అన్నిట్లోనూ కాదు, ఓన్లీ హ్యూమన్స్లో మాత్రమే. అంటే హ్యూమన్స్లో చూపించి మిగతా వాటిలో చూపించదు, నాన్ లివింగ్స్లో చూపించదు అనమాట. ఇప్పుడు చూడండి, డిఫైనింగ్ని సాటిస్ఫై చేసిందా? లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ ప్లేస్లో ఇంటూ వచ్చేసింది. డిఫైనింగ్ని సాటిస్ఫై చేయనప్పుడు ఇది ఏమవుతుంది? క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అవుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఓకేనా? నెక్స్ట్ పేషెంట్ తీసుకున్నామంటే బ్రెయిన్ అనేది ఎలా ఉంటుంది? డెడ్ అయిపోయి ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది, కానీ డిపెండ్స్ ఆన్ మిషన్స్ అన్నమాట. అతడు వేటి మీద డిపెండ్ అయి ఉంటాడు? మిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు. కాబట్టి కోమా పేషెంట్లో ఉన్న అతను కాన్షియస్నెస్ కాదు, సెల్ఫ్ కాన్షియస్నెస్ కాదన్నమాట. ఓకేనా? కోమా పేషెంట్ అనే అతనికి బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది. అతడు డిపెండ్స్ ఆన్ మిషన్స్. కాన్షియస్నెస్ అనేది ఉండదు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. కాబట్టి అతడికి బయట ఏం జరుగుతుంది దానికి రెస్పాండ్ ఎలా చూపిస్తారు? చూపించడు. కాబట్టి కాన్షియస్నెస్ కాదు, సెల్ఫ్ కాన్షియస్నెస్ కూడా ఉండదు. ఓకేనా? ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న డిఫైనింగ్ ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అని ఉండేది కదా, అవన్నీ ఇక్కడ ఒకసారి లిస్ట్ రాశాను, చూసుకోండి. గ్రోత్ అనేది డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ అని మనం ఏదైనా ఏ క్యారెక్టర్ అయినా మనం చెప్పాలంటే దాన్ని డిఫైన్తో కంపేర్ చేసి చూడండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అలా కంపేర్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా ఇది ఏ క్యారెక్టర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. డిఫైనింగ్ గుర్తుపెట్టుకోండి. డిఫైనింగ్ అంటే ఆల్ లివింగ్ ఆర్గాన్స్ చూపిస్తుంది, నాన్ లివింగ్ ఆర్గాన్స్ చూపించదు. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏమన్నారు? రీప్రొడక్షన్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ అని వచ్చింది. రీప్రొడక్షన్ ఎక్స్క్లూజివ్ అంటే టూ మీనింగ్స్. ఒకటి ఏం చెప్పాను? ఎక్స్క్లూజివ్ అంటే వేరుగా అని కూడా చెప్పాను. ఎక్స్క్లూజివ్ అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, ఖచ్చితంగా దీనిలో చూపించే ప్రాపర్టీ అని అర్థం. రీప్రొడక్షన్ అనేది ఇక్కడ ఏంటి? ఖచ్చితంగా అని అర్థం, అంటే దీంట్లో మాత్రం అని కూడా. రీప్రొడక్షన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నారు. ఈ స్టేట్మెంట్ నెంబర్ 1 చూడండి. రీప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లోనే చూపిస్తుందా? ఇక్కడ వేరు అంటే వేరు ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనుకుంటారు. రాంగ్. ఖచ్చితంగా అనే దానికి ఎక్స్క్లూజివ్ అనే దానికి 2 మీనింగ్స్ వస్తాయి, చెప్పాను కదా. ఇక్కడ ఖచ్చితంగా అనే మీనింగ్ స్టేట్మెంట్ బట్టి అది మారుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూద్దాం. రీప్రొడక్షన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నారు. రీప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుందా? జరగదు. ఆల్ అనేది ఉండకూడదు. ఎందుకు? ఆల్ అనేది ఇక్కడ లేకుండా ఉండాలి. ఆల్ అని ఇచ్చినారు ఎందుకంటే కొందరు రీప్రొడ్యూస్ చేస్తారు, కొందరు చేయలేరు అన్నమాట. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. అదే రెండో స్టేట్మెంట్ ఉండి రీప్రొడక్షన్ ఎక్స్క్లూజివ్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నారు. ఇది జనరల్గా చెప్పినారు, ఆల్ అని వాళ్ళలేదు. కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. రీప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా లివింగ్ ఆర్గానిజం జరుగుతుంది, జనరల్ స్టేట్మెంట్ అనమాట.
ఆల్ అని లేదు. ఒకవేళ ఆల్ అని ఇచ్చింటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అయ్యేది. కానీ రీప్రొడక్షన్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్‌లో చూపిస్తుంది కదా! కొందరిలో కూడా అది జనరల్‌గా చెప్తారనమాట. ఓకేనా? ఓకే.